కఠిన శిక్షలు విధించే విధంగా ఈ ట్రయల్ కొనసాగుతుందో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయడం. ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుండి అండి. మీ పేరండి? మా పేరా ఓకే, కళ్యాణి. కళ్యాణ్ గారు మాట్లాడండి. అదే సార్, అది వైష్ణవది చూసాను నేను. అది అంత ఘోరంగా చేశారేంటి సార్? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పర్సన్? పోలీసులు అయితే దొరకలేదు అని చెప్తున్నారు. మార్నింగ్ చంపిన తర్వాత బైక్ వేసుకొని అక్కడి నుంచే ఆ వైష్ణవి పేరెంట్స్ ముందు నుంచే వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వచ్చి చూసిన తర్వాత చంపేసి వెళ్ళిపోయాడు అల్లుడు అని తెలిసింది. ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా దొరకలేదు అని చెప్తున్నారు. అతను అయితే వదిలిపెట్టకండి సార్, మరి అంత ఘోరంగా చేస్తారు అమ్మాయిని. చాలా బాగుంటది, వీడియోస్ కూడా చాలా చూస్తాం మేము. మీకు ఏమనిపించింది ఇలా అమ్మాయి చనిపోయింది అని తెలిసిన తర్వాత, భర్తే చంపాడు అని తెలిసిన తర్వాత ఏమనిపించిందండి మీకు? అంటే చాలా బాధగా ఉంది సార్, మరి అంత నమ్మించి మోసం చేసిండని. మీరు ఎవరు సార్, రిలేషనా? ఎవరండి మీరు? రిలేషన్ అవుతారా లేకుంటే నార్మల్? నేను బిగ్ టీవీ రిపోర్టర్ అండి. ఓకే, సారీ సార్. ఓకే, ఎలా సరైన శిక్ష పడేలాగా చేయండి సార్ అతనికి. ఓకే, చూద్దామండి. పోలీసులు కఠిన శిక్షలే విధించేలాగా అంటున్నారు, చూద్దామండి ఏం చేస్తారు. ఇంకో కాల్ తీసుకుంటాను. యా, హలో 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 ఓకే, ఈ కాల్ కట్ అయిపోయింది. సో ఎవరు మాట్లాడినా ఇదే, అబ్బాయిని కఠినంగా శిక్షించండి, అమ్మాయి చనిపోయింది అనే. ఓకే, ఇంకా నేను ఒక 3 కాల్స్ తీసుకొని షో క్లోజ్ చేస్తాను. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. కాంట్రవర్సీకి మారిపేరు. కాంట్రవర్సీ ఏముందండి? నేను ఎవరు కాంట్రవర్సీ ఏముంది బాబు? ఒకసారి కాల్ తీసుకుంటాను. కాంట్రవర్సీకి మారిపేరు అన్న వ్యక్తికి నేను కాంట్రవర్సీకి మారిపేరు అని కమెంట్ చేశారు. కాంట్రవర్సీయో లేదంటే కన్నీటి కాదో నేను చెప్తాను నీకు ఒకసారి కాల్ తీసుకున్న తర్వాత. హలో అమ్మ, చెప్పండి అమ్మా. హలో అమ్మ, చెప్పండి అమ్మా, మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. వైష్ణవ్ గురించి మాట్లాడాలనుకుంటున్నారా? అవును సార్. ఓకే, చాలా బాధగా ఉందమ్మా. ఏమనిపించింది మీకు ఆ వార్త తెలిసిన తర్వాత, భర్తే చంపాడని తెలిసిన తర్వాత? చాలా బాధ అనిపిస్తుంది సార్. అలా చాలా చురుక అమ్మాయి, చాలా మంచి అమ్మాయి వస్తే అసలు ఎట్లా చంపాలనిపించిందో మరి వాడికి. అలాంటి అమ్మాయిని చంపాలంటే చేతులు ఎట్లా వస్తాయి సార్ ఈ సమాజంలో? ఇక ఆడపిల్లలకి కదా, ఇక భర్త వాడిని ఏం చేయాలమ్మా? ఆ భర్త నా చంపిన ఏం చేయాలమ్మా? ఇప్పుడు మన భర్త దగ్గరనే మనకు సేఫ్టీ లేకపోతే ఇక వేరే మగవాళ్ళ దగ్గర ఎట్లుంటది సార్ అక్కడ సేఫ్టీగా? కరెక్ట్, అవును. అతన్ని ఏం చేయాలమ్మా? ఉరి తీయాలా అతన్ని? ఖచ్చితంగా ఉరి తీయాలి సార్. ఇంకో భర్త ఇలా చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఉరి తీయాల్సిందే అబ్బాయి. అవును, థ్యాంక్ యూ అండి మీరు కాల్ చేసి మాట్లాడినందుకు. ఓకే, ఇంకో కాల్ తీసుకుంటాను. సో నేను ఈ కాల్కి థ్యాంక్ యూ చెప్పట్లేదు, ఎందుకంటే జస్ట్ నివాళుల కోసమే తీసుకోవాలి, జనాల అభిప్రాయం కోసమే కాబట్టి. సో కాల్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాల్సిన సమయం కాదు. ఓకే, ఇంకొక కాలర్. హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో, వినపడుతుందండి? చెప్పండి అమ్మా, మాట్లాడండి. బిగ్ టీవీతో మాట్లాడుతున్నారమ్మా మీరు? అవునమ్మా, అందరూ కోరుకుంటుంది అదే. మీకు ఈ వార్త తెలిసిన వెంటనే ఏమనిపించింది? అసలు మేమే చంపేయాలనిపించింది. చాలా దుర్మార్గంగా చేశాడు తను. చాలా పాపమండి. ఇంకెవరు చేయకుండా ఉండాలి. అవును, ఇదే రిపీట్ అవుతున్నాయి కదండి. అవును. అసలు మాకు ఏదోలా ఉందండి, అసలు చాలా దారుణంగా ఉంది. మీరు అమ్మాయి వీడియోస్ చూస్తుంటారా? అవునండి. సో అందుకే అంత ఆ అమ్మాయి చనిపోయింది అన్న వెంటనే అంత బాధగా ఉంది కదా? షాక్ లో ఉన్నామండి. అసలు అమ్మాయి వీడియో రాగానే నార్మల్ గా వచ్చిందేమో అనుకున్నాం కానీ మరి ఇంతలా అనుకోలేదని. అవునమ్మా, చూద్దాం. మరి పోలీసులు అయితే ఇంకా దొరకలేదని చెప్తున్నాను. అసలు బతకనివ్వకూడదు అంటాను. ఫ్యామిలీ అందరినీ పెట్టాలండి.
అవును, వానికైతే బతికే హక్కు లేదు. అవునండి, అలాంటి వాళ్ళు బట్టే కదా ఇంకా ఇంకా జరుగుతున్నాయి కదండి. ఇంకా ఆడపిల్లల నుంచి పెళ్లి చేయాలంటే ఇంకా ఎలా చేయగలుగుతారండి? మ్మ్. ఓకే అమ్మా, కాల్ చేసినందుకు. చూద్దాం ఎలాంటి శిక్షలు వేస్తారో. ఇంకో కాల్ వచ్చి ఓకే కట్ అయిపోయింది. కాంట్రవర్సీ. సో నేను అనుకోవట్లేదు కానీ నీ చెల్లి కనబట్టలేదా కాంట్రవర్సీ అని కామెంట్ చేసావు. చాలామందికి ఆ వైష్ణవిని చూస్తే చెల్లి, తమ ఇంట్లో బిడ్డ కనబడుతున్నారు. కాంట్రవర్సీ ఎందుకురా? నిజం చెప్పు, నీ కాంట్రవర్సీ దీంట్లో కూడా కాంట్రవర్సీ కనబడుతుందా నీకు? ఆ చంపినోడిని తీసుకుని వచ్చి చట్ట ప్రకారం ఉరి స్తంభానికి వేలాడదీయాలని అనిపించట్లేదా? కామెంట్ చేసేటప్పుడు కొంచెం బుర్ర ఉపయోగించి చేయరా. కాంట్రవర్సీ ఎందుకు ఇందులో? బాధ అనిపించట్లే? ఒక చెల్లి కనిపించట్లే అందులో? ఒక చెల్లి లాంటి బిడ్డ కనిపించట్లే అందులో? కుదిరితే నివాళులు అర్పించి చేసి, లేదు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలో మాట్లాడు. ఒక కాల్ తీసుకుంటాను. హలో, నా పేరు వైష్ణవి అండి. అమ్మ చెప్పండి అమ్మా. ఇది వైష్ణవి చనిపోయింది కదా, దాని గురించి మాట్లాడదామని కాల్. మాట్లాడండి అమ్మా. బాధగా ఉంది కదా? చాలా బాధ. అసలు ఇప్పుడు షాక్, అసలు నమ్మట్లేదు తెలుసా ఇప్పటికి కూడా. ఇన్స్టా రోజు తన రీల్స్ చూస్తూ ఉంటాం మేము, వాళ్ళ ఫ్యామిలీది, అమ్మాయిది. ఆమె వల్ల ఇప్పుడు చూసే అంటే మన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడపిల్లకి మ్యారేజ్ చేద్దామన్నా కూడా భయపడుతుంది ఇలాంటి వాళ్ళ వల్ల. అవును, ఎవడు మనసులో ఏమనుకుంటాడో ఏం ఊహించుకుంటున్నాడో తెలియదు. కరెక్ట్, తెలీదు. ఇప్పుడు అసలు అందరికి ఒక్కటే చెప్తున్నా అన్న, మీరు లైవ్ ఉంది కాబట్టి కాల్ చేసిన, ఆడపిల్లలకి ఒక్కటే మాట చెప్తున్నా, మీరు చూడండి, చూడకండి అంటది. కాకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అసలు నమ్మకండి. మన ముందు మంచిగానే మాట్లాడతారు అన్న వీళ్ళు. అసలు మేము కూడా తెలుసా ఇంత మంచి చూసుకుంటుండు కదా, ఇంత మంచి ఫ్యామిలీ కదా అనుకునే, నేను అనుకుంటా. నాకు కూడా మ్యారేజ్ అయింది 12th అయింది, March 12th. నాకు కూడా భయమేస్తుంది అన్న నిజంగా ఇట్లాంటి రోజుకి ఒక షాకింగ్ న్యూస్ వింటుంటే. ఎవరు అనుకోరు కదమ్మా, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇంత దారుణంగా చంపేస్తాడు, రోజు నవ్వుతూ ఉండే భర్త ఇలా చంపేస్తాడని అనుకోరు కదా. ఏమనిపిస్తుంది కళ్ళ ముందు కనబడితే ఆ చంపిన వ్యక్తి ఏం చేయాలనిపిస్తుంది మీకు? నేనైతే ఒక్కటే, ఇంకా పోలీస్ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇప్పటి వరకు అయితే నాకైతే తెలియదు. నేను మార్నింగ్ చదివే చూస్తున్నా, నా కళ్ళ ముందు కనిపిస్తే ఫస్ట్ వాళ్ళ మమ్మీకి పిలుస్తా. ఎందుకంటే ఎవరిదైనా పేరెంట్స్ మీద ఎవరికైనా ఉంటది పిల్లలని, నా పిల్ల మంచి బతకాలి, నా పిల్ల ఒక ఇంటికి ఇవ్వాలి అని ఎవరికైనా ఉంటే వాళ్ళ మమ్మీకి పిలిచి ఏమన్నా చేసుకొని, ఇంకా నాకు సంబంధం లేదు. కానీ వాళ్ళు మాత్రం బతుకొద్దాను. అందుకైతే మనం ఎక్కడున్నా ఆయన పోరాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు కూడా ఉంటది, లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇంట్లో కాదని, ఇప్పుడు ఇట్లా మా హస్బెండ్ అయినా అని ఉంటది ఆమెకు కూడా. అవును, ఆమెకు న్యాయం కావాలన్న, వాళ్ళ ఇంట్లో ఆమెకు న్యాయం కావాలంతే. కరెక్ట్ అమ్మా. ఎక్కడి దాకైనా పోరాడదాం అన్న, మాది కూడా హైదరాబాద్ అన్న, వాడు మాత్రం బతుకొద్దు అంతే. మా ఫైట్ కూడా అదే, బిగ్ టీవీ కూడా అదే కోరుకుంటోంది. మనకి చట్ట ప్రకారం క్యాపిటల్ పనిష్మెంట్, బతికే హక్కు అయితే లేదు. వాడు మాత్రం బతుకొద్దన్న. ఇప్పుడు పోలీసులు వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఇంకొకటి తయారవుతాడు అన్న వాళ్ళ వల్ల. కరెక్ట్ అమ్మా. కానీ బహుశా చివరి ఆ క్షణంలో ప్రాణం పోతుందని తెలుస్తూ ఉంటుంది కదా, ఎంత నరకం అనిపించుండి ఉంటుందో కదా. అవునన్నా, అవునవును. అసలు అమ్మాయి ఎంత చక్కగా ఉంటది, మంచి బట్టలు వేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నేర్చుకోవాలన్నా నిజంగా. ఓకే అమ్మా, కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుంటాను. చూస్తున్నారు కదా, ఆమె చనిపోయింది అంటే ఒక ఫ్రెండ్, ఒక తెలిసిన అమ్మాయి, ఒక సోదరు లాంటిది, ఒక బిడ్డ లాంటిది. ఆమె చనిపోయింది అంటే అసలు తట్టుకోలేకపోతున్నాం మేము, ఇది చెప్తున్నారు. కళ్ళ ముందు కనబడితే ఏమంటున్నారంటే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి అప్పగిస్తామని అంటున్నారు. సో మరో కాలర్ ఉన్నారు. హలో 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 అమ్మ చెప్పండి. అది వాళ్ళ వీడియోలు చూస్తూ ఉంటామన్నా, చాలా బాధాకరం. వాడిని ఎలా శిక్షించాలంటారు? ఎలా శిక్షించాలంటే మామూలు కాదన్నా, ఒక ఇష్టపడి చేసుకున్నందుకు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నందుకు
వాళ్ళ అమ్మ కూడా వీడియో చూస్తూనే ఉంటాం వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని. వాళ్ళ మంచి అమ్మాయిలా ఉందన్న. అవును అంత ఇష్టం లేకపోతే వదిలేసేదాన్ని కదా. వదిలేసి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ వెళ్ళిపోయినా అయిపోయేది కదా. అవును, ఇష్టం లేదు అంటే పోనీ అదే సెపరేట్ అవుదాం, లీగల్గా సెపరేట్ అవుదాం అన్న మాట నుండి ఉండాల్సింది. పైగా కట్నం కోసం అంట. అదే కదా, ఇప్పుడు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు కదా. అవును, వాళ్ళు చూసుకుని అంత దానం ఉన్నప్పుడు వాడు వదిలిపెట్టి పోతే అయిపోతుండే. పైగా రాత్రి గొడవ పడేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న, వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న కిందకు వచ్చి అడిగితే చెప్పు ఉండాల్సింది కదా ఏదో గొడవ జరుగుతుందని. మరి అప్పుడే బయటికి వెళ్ళిపోయినా బాగుండేది. ఏమీ లేదు అని చెప్పి అక్కడే ఉండి చంపి వెళ్ళిపోయాడు. అదే అంత ధైర్యం తోటి నవ్వుకుంటూ ఏం కాలేదు అని చెప్పాడంటే వాడి ధైర్యం మెచ్చుకోవాలి. అంటే క్రూరత్వం కదా. మరి అంత పగ పెట్టుకున్నప్పుడు వీళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు కదన్నా. అవును, ఒక్కతే పాప. ఒక్కతే పాప అంట పాపం. వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు, వాళ్ళకైనా చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయేది కదా. వాడికి ఎలా శిక్ష పడాలన్నా. అవును, సో వాడికి ఉరిశిక్ష సరైన శిక్ష కదా. అదే కరెక్ట్ అన్న, ఇట్లాంటి వాళ్ళు ఇంకొకరు ఉండొద్దు. అవునమ్మా, ఈ రోజులలో అసలు మరీ ఘోరం అయిపోయినాయి. చాలా ఘోరం. లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అమ్మాయికి ఏం ఇవ్వలేదు. పైగా చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకుంది, నమ్మి పెళ్లి చేసుకుంది. అంతా నమ్మి చేసుకున్నందుకు ఇప్పుడు మట్టి పని చేశాడు పాప. అమ్మాయి జీవితం సెట్ కాకుండా చేశాడు వాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఏం లేకుండా ఒక్కతే అమ్మాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి ఎంత బాగుంటుంది. అవును, ఒక వీడియోలో ఒక ప్రాంక్ అలా అంటే వానికి ఏదో ఎవరితోనో సంబంధం ఉందనే వీడియోలో వాళ్ళ అమ్మ అంటుంది చివరిన, మీకు ఏమన్నా అయితే నేను తట్టుకోగలనా అని అంటుంది. అది అప్పటి నుంచి వాడు మైండ్ లో ఉందన్న. అప్పటి నుంచి వాడు మైండ్ లో ఉంది, ఎలా వదిలించుకోవాలనే ప్లాన్ లోనే ఉన్నాడు. అదే అన్ని తెలిసినాయి కాబట్టి ఎట్లా గట్లా వదిలిపెట్టి చంపేసిపోదాం అన్న ప్లాన్ లోనే ఉన్నట్టున్నాడు. కరెక్ట్. చూద్దామా ఎలాంటి శిక్షలు వేస్తారో. ఓకే, ఇంకో కాల్ తీసుకుంటాను. చూస్తున్నారు కదా ప్రతి కాలర్, అంటే అమ్మాయికి వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. సరదాగా చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. అమ్మాయి ఎంత నవ్వుతూ, ఇప్పుడు ఎవరైనా అనుకుంటారా అమ్మాయి చనిపోయింది అని? అమ్మాయిని చాలామంది అభిమానిస్తారు. అమ్మాయి చేసి అదిగో కోడిగుడ్డు తీసుకొని వాళ్ళ హస్బెండ్కి ఒక ప్రాంక్ వీడియో లాగా చేస్తుంది, తల మసాజ్ చేస్తూ నెత్తిపైన కోడిగుడ్డు, అంటే అంత సరదా వీడియోస్ చేస్తూ ఉంటుంది ఆమె. కానీ ఇప్పుడు అతని చేతులని కత్తిపోట్లకు గురై చనిపోయిందంటే బా దారుణం కదా. ఇంకో కాలర్ ఉన్నారు. హలో 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 చెప్పండి, మాట్లాడండి సార్. నేను మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడండి.